హలో హై హోప్ యూల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు మార్కెట్ అయితే కంప్లీట్గా ఒక రేంజ్లో సునామీ, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ అయితే 1400 పాయింట్స్ ఇవ్వడం అనేది చాలా ఈ మధ్య కాలంలో అయితే రేర్ కండిషన్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చేసి 900 పాయింట్స్ అయితే, విచిత్రంగా నిఫ్టీ వచ్చేసి క్లోజింగ్ ఓన్లీ 41 పాయింట్స్తో సరిపెట్టింది. ఇంకా విచిత్రం ఏంటంటే సెన్సెక్స్ వచ్చేసి ఓన్లీ 36. జనరల్గా ఇంత గ్యాప్ అనేది ఉండదు. ఎప్పుడైనా సరే 950 పాయింట్స్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ వెళ్తే ఇది అట్లీస్ట్ 1/3 అంటే అట్లీస్ట్ 200-300 పాయింట్స్ అని ఉంటుంది. ఈవెన్ సెన్సెక్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మ్యాచ్ అయితే అవుతుంది, బట్ ఈసారి అయితే మ్యాచ్ అయితే అవ్వలేదని చెప్పొచ్చు. అండ్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనకి నిన్న డోజీతో పాటు ఈరోజు ఒక కైండ్ ఆఫ్ బేరిష్ క్యాండిల్ అయితే వేసింది. బట్ ఎగ్జాక్ట్గా ఏదైతే క్లోజింగ్ ఉందో ఆ క్లోజింగ్ అయితే ఇంకా 23,500 నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ లెవెల్ అయితే ఇంకా హోల్డ్ అయితే చేస్తూ ఉంది. సో రేపు మార్నింగ్ చిన్న గ్యాప్ డౌన్ అయినా పెద్ద గ్యాప్ డౌన్ అయినా సరే 23,500 కనుక బ్రేక్ అయ్యి సస్టైన్ అవ్వింది అంటే కనుక మనం ఒక రేంజ్లో సెల్ ఆఫ్ అనేది మన నిఫ్టీలో కూడా చూడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ లైవ్ గ్రూప్ గురించి చాలామంది నిన్న వీడియోలో చాలామంది కమెంట్ చేశారు. సో వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. సో సూన్ డెఫినెట్గా మళ్ళీ రీస్టార్ట్ అయితే చేస్తాము. సో కొంచెం సేపు ఓపిక అయితే పట్టండి. ఐ నో దాట్. బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి సాలిడ్గా ఒక గ్రీన్ క్యాండిల్ అయితే వచ్చింది. అండ్ నిన్న మనం క్లియర్గా చెప్పుకున్నాము, ఏదైతే 50,800 ఏదైతే నిన్నటి హైని గనక మనకి సస్టైన్ అవ్వితే గనక డెఫినెట్గా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 50,800. అలానే సెకండ్ టార్గెట్గా మనకి ఏదైతే 51,200. యాక్చువల్గా నిన్న 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా ఒక్కసారి ఐల్ షో యూ దట్. సో నిన్న మనం చెప్పుకున్నది ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మీరు మనకి సాలిడ్గా ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే వచ్చింది. నిన్న ఏదైతే మనం అనుకున్నామో ఈ హై ఏదైతే బ్రేక్ అయ్యి క్లోజ్ అవుతే కనుక డెఫినెట్గా మనకు ఒక మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తుంది. అలానే పొజిషనల్గా చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 50,800. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో కనుక ఈ 50,400 లెవెల్ని, అంటే అట్లీస్ట్ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో దీని హైని కనుక అంటే 50. సో మీరు గమనిస్తే నిన్న కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు, బట్ వన్ డేలో వస్తుందని అయితే నేనైతే డెఫినెట్గా ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. బట్ హ్యాపీ దట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని 50,000 అబోవ్ చూడడం కూడా, 51,000 అబోవ్ చూడడం కూడా మంచిగా అనిపించే విషయం, ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్కి. సో రేపటికైతే నెక్స్ట్ లెవెల్స్ ఏంటి అండ్ ఓఏ ఏంటి అనేది కూడా ఒకసారి చూసేద్దాం. అండ్ రేపటికైతే కనుక నిన్న యాక్చువల్గా BTST CE ఇవ్వడం జరిగింది. అండ్ మార్నింగ్ మంచి మొమెంటంతో అది స్టార్ట్ అయితే అయ్యింది. బట్ అఫ్కోర్స్ ఈ 3 క్యాండిల్స్ పట్టుకున్నా సరే మనకి 500-600 పాయింట్స్ అయితే మనకి వచ్చాయి. ఓవరాల్గా చూసుకుంటే 900 పాయింట్స్. బట్ ఎవరో కూడా ఈ మ్యాక్సిమం ఈ క్యాండిల్స్ దగ్గర మ్యాక్సిమం ఎగ్జిట్ అయితే అయిపోయి ఉండొచ్చు. జనరల్గా ఇలా వెళ్ళినప్పుడు మాత్రమే పట్టుకోవడానికి కుదురుతుంది. కొంతవరకు సైకలాజికల్గా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి. బట్ ఓవరాల్గా 9EMI అయితే చాలా మంచి రోల్ అయితే ప్లే చేసింది ఈరోజు. సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి రేపు నో ట్రేడ్ జోన్ అంటే 51,500 అండ్ 51,262 వరకు. అండ్ ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రేపు మ్యాక్సిమం ట్రేడర్స్ అందరూ కూడా నిఫ్టీ మీద ఫోకస్ చేయడం చాలా బెటర్ థింగ్. అండ్ ఇంత వాలటైలిటీ రేపటికి ఇంకా కంటిన్యూ అవుతుందనే డెఫినెట్గా ఎక్స్పెక్టింగ్. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక 51,260 దగ్గర మనకి సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ 51,200 దగ్గర గనక క్యాండిల్ కూర్చుంటే ఫస్ట్ టార్గెట్గా మనకి 51,093 అండ్ సెకండ్ టార్గెట్గా 50,940, అలానే ఫైనల్ టార్గెట్గా 50,695 అనేది మనకి రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ ఒకవేళ మార్నింగే 51,516, ఓకే, అదర్వైజ్ 51,500 కనుక ఇక్కడ మనకి సస్టైన్ అవుతే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 51,613, అరౌండ్ ఒక 120 పాయింట్స్ అలాగా అయితే మనకి ఉన్నాయి. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 51,770, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 51,960. సో ఎక్స్పెక్టింగ్ దట్ ఓఏ అయితే కంప్లీట్గా పుట్ సైడ్ అయితే ఉంది. సో కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ ఎవరైతే BTST తీసుకున్నారో
కస్టమర్ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక సో ఈ లెవెల్స్లో కొంచెం కేర్ఫుల్గా ట్రయల్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే బికాస్ ఆఫ్ హెవీ వాలటైలిటీ. అండ్ నిఫ్టీలో చూసుకుంటే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్టు సాలిడ్ క్యాండిల్ అండ్ 500 బ్రేక్ అయితే మనకి రేపు సెల్లింగ్ ప్రెషర్ కూడా అదేవిధంగా ఈ రోజున ఎలా అయితే టాప్ లెవెల్స్ నుంచి ఉందో సేమ్ కైండ్ ఆఫ్ అ సెల్లింగ్ ప్రెషర్ కూడా నిఫ్టీలో కూడా చూడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో నిఫ్టీకి వచ్చేసరికి రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉండే. సో నిఫ్టీ 15 మినిట్స్ చూసుకుంటే కనుక ఇదంతా కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ 23,555, 23,500 అరౌండ్ ఒక 50 పాయింట్స్ అయితే నో ట్రేడ్ జోన్ కంప్లీట్గా. సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే 500 ఇందాక మనం డైలీ టైం ఫ్రేమ్లో చెప్పుకున్నట్టు 500 కూడా బ్రేక్ అవితే డెఫినెట్గా మనం షార్టింగ్కి అయితే వెళ్ళొచ్చు. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 473 అండ్ అలాగే సెకండ్ టార్గెట్ వచ్చేసి 23,452 అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 23,400. అండ్ నిఫ్టీలో కొంచెం చూసుకుంటే కనుక మనకి కన్సాలిడేషన్గా అయినే వెళ్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇటువంటి డైరెక్షన్ కూడా ఈ ఏరియాలో ఉంచి కొంచెం ఇదిగా ఉంది. సో ఎనీవే ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో సో మంచిగా సపోర్ట్ అయితే తీసుకుంటా ఉంది. అండ్ అప్ సైడ్ కూడా ఈ రేంజ్లోనే ఉంది. మనం ఇక్కడ నుంచి ఇక్కడ డ్రా చేస్తే సో రేజింగ్ ఛానల్లోనే ఉంది. సో ఇన్ కేస్ ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ అవుతే మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది రావచ్చు. ఎందుకంటే మనం గమనిస్తే కనుక ఫస్ట్ టైం, సెకండ్ టైం అండ్ థర్డ్ అండ్ ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ టైం కూడా మనకి ఈ ట్రెండ్ లైన్ని టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ రేపు మార్నింగ్ కనుక గ్యాప్ డౌన్ అయితే సో కొంతవరకు మంచి సెల్లింగ్ ప్రెషర్ అనేది దీంట్లో కూడా రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో రేపు ట్రేడర్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ కన్నా నిఫ్టీ మీద ఫోకస్ చేయడం బెటరు. అండ్ ఓఏ డేటా చూసుకుంటే కనుక 15 lakhs కాల్స్ ఉంటే 20 lakhs వచ్చి పుట్స్ ఉన్నాయి. సో పుట్స్ వచ్చి కొంచెం డౌన్లో ఉంది. ఓకే, సో ఓవరాల్గా రేపు గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే నియర్ మంత్ అంటే జూలై ఎండింగ్ది అండ్ ఆగస్ట్ ఎండింగ్ది ఓవరాల్గా చూసుకుంటే ప్లస్ చేసుకుంటే కనుక 1.43 వస్తుంది. 2.46 అయితే మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ కొంతవరకు మిక్స్డ్ డేటా అయితే మనకి కనిపిస్తుంది. సో ఓవరాల్గా పీసీఆర్ వచ్చేసి 1.71 కన్నా అబోవ్ ఉంటే కంప్లీట్గా బేరిష్ అని అయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో రేపు మోస్ట్లీ మనకి గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్టింగ్, బట్ ఆ లెవెల్స్ని బట్టి ట్రేడ్ చేసుకోండి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.